హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ యారగెంట్, ఎపిసోడ్ 54. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, అనిరుద్ తన రూమ్లోకి వెళ్ళి విసురుగా డోర్ క్లోజ్ చేసి షర్ట్ తీసేసి బెడ్పై పడిపోయాడు. ఆలోచనలు అతని మైండ్ను అలల్లా చుట్టుముట్టాయి. అనిరుద్ దియాను తన ఇంటికి తీసుకొచ్చింది రక్ష కోసం కాదు, రుద్ర ఫ్యామిలీకి దగ్గర కావడానికి మాత్రమే. రక్ష రుద్ర ఫ్యామిలీకి దగ్గర అవ్వడానికి ఒక పావు మాత్రమే. అనిరుద్ రుద్ర ఫ్యామిలీకి ఎందుకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు రక్షకి అర్థం కాలేదు. అతని ఇంటెన్షన్స్ మిస్టరీగా ఉన్నా అవేవీ పట్టించుకోలేదు రక్ష. అతని స్టేటస్ చూసి అట్రాక్ట్ అయిపోయింది. తనకి కావాల్సింది తనకి దక్కుతుంది కాబట్టి అతనికి సపోర్ట్ ఇస్తుంది. మై లవ్, ఈ వెయిటింగ్ నా వల్ల కావట్లేదు. క్షణం క్షణం నరకంగా ఉంది. నీ ముందు ఎప్పుడెప్పుడు వాలిపోవాలా అని నా మనసు ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఐ లవ్ యూ సో మచ్ అని తనలో తాను మాట్లాడుకుంటూ అలాగే మత్తుగా కళ్ళు మూసుకున్నాడు అనిరుద్. మరోవైపు రుద్ర రిషి లాయర్ ఆఫీస్కి చేరుకుని డేట్ రీషెడ్యూల్ కోసం అప్పీల్ చేసి ఇంటికి చేరుకున్నారు. రుద్ర డైరెక్ట్గా మహి దగ్గరికి పరుగులాంటి నడకతో రాగా తనని ఫాలో అయ్యాడు రిషి. సరదా కబుర్లతో మహి బాధను మరిపించడానికి ప్రయత్నిస్తున్న ప్రీతి మన్విత్ రుద్రని చూడగానే బెడ్ పై నుండి లేచి పక్కకి నిలబడ్డారు. మహి, ఇప్పుడే లాయర్ని మీట్ అయ్యి హియరింగ్ డేట్ని ప్రీపోన్ చేయమని అప్పీల్ చేసి వచ్చాం. రక్షకి ఎగెనిస్ట్గా రిషి సాక్ష్యం చెప్తాడు, ప్రూఫ్స్తో సహా. రక్ష రాంగ్ అని ప్రూవ్ అయితే దియా కస్టడీ మనకే వచ్చేస్తుంది. అప్పీల్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని మార్నింగ్ తెలుస్తుంది. ఆ మాటలు విని మహి మనసు కాస్త తేలికపడింది. దియా త్వరగా తిరిగి వస్తుందని ఒక హోప్ వచ్చిన అప్పీల్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అన్న ఆందోళన ఉంది తనతో పాటు అందరిలో. వరియవక సిస్టర్, రక్ష ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దియాను విన్నవలేదు. రుద్ర నేను ఎలాగైనా సరే దియాను తీసుకొచ్చేస్తాం. అది కూడా 15 డేస్కి ముందే. నువ్వు ధైర్యంగా ఉండు. అండ్ రిషి గారు, మీకు గుడ్ న్యూస్ ఇంకా తెలియలేదా? మీరు మామ కాబోతున్నారు అంది ప్రీతి హ్యాపీగా. నిజమా అని ఆశ్చర్యం ఆనందంతో మహి రుద్రల వైపు చూశాడు రిషి. అవును రిషి, దియా టెన్షన్లో పడి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను అన్నాడు రుద్ర. కంగ్రాట్స్, ఐఎమ్ సో హ్యాపీ. దియాకు ఆడుకోవడానికి చిట్టి తమ్ముడు చెల్లెను రాబోతున్నారు అని నవ్వుతూ రుద్రని హత్తుకుని వదిలి, కంగ్రాట్స్ సిస్టర్ అంటూ మహికి చెయ్యి అందించాడు రిషి. మహి బాధతో చిన్నగా నవ్వుతూ అతనికి హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ రిషి అంది. సిస్టర్, ఇక నువ్వు అస్సలు వరి అవ్వకూడదు. దియా విషయం మేము చూసుకుంటాం, ఓకేనా? ఓకే అన్నట్టుగా చిన్నగా తలాడించింది మహి. సరస్వతి మహి కోసం మిల్క్ తీసుకుని వచ్చింది. రుద్ర గ్లాస్ తీసుకుని మహికి అందించాడు. బాబు, మీరు కూడా భోజనం చేయండి, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అని సరస్వతి అనడంతో, పదరుద్ర, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు రిషి. ప్రీతి, నువ్వు కూడా వెళ్ళి తిను అంది మహి. హా అలాగే అంటూ రిషి వెనకాల కదలగా అప్పటికే డిన్నర్ చేసిన మన్వి తన రూమ్కి వెళ్ళాడు. రుద్ర అక్కడే నిలబడి చూస్తుంటే, నువ్వెందుకు వెళ్ళలేదు, వెళ్ళు అంది మహి. నువ్వు ముందు మిల్క్ ఫినిష్ అని రుద్ర చేతులు కట్టుకొని డోర్కి ఆనుకొని నిలబడ్డాడు. మహి అయిష్టంగానే గడగడ తాగేసి ఇక వెళ్ళు అంది. ఏం థింక్ చేయకుండా పడుకో అని చెప్పి డోర్ దగ్గరగా వేసి రుద్ర కిందకి వెళ్ళగా బెడ్పై వాలిపోయింది మహి. తను నైట్ దియాను జోకొడుతూ నిద్రపుచ్చేది ఆమె కళ్ళ ముందు మెదిలి మనసంతా భారంగా మారింది. కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. డిన్నర్ ఫినిష్ చేశాక రిషి ప్రీతి వేరువేరు రూమ్స్కి వెళ్ళగా తన రూమ్లోకి వచ్చాడు రుద్ర. మహి ఇంకా పడుకోలేదు. ఆమె మొహం చూస్తే ఇప్పటిదాకా ఏడ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. రుద్ర భారంగా నిట్టూర్పు విడిచి మహి పక్కన వాలి తన్ని హత్తుకున్నాడు. మహి, ప్లీజ్ బీ స్ట్రాంగ్. దియా తిరిగొచ్చాక తన్ని చూసుకోవడానికి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి కదా. నిన్ను చూసి దియా ఇంకా బాధపడుతుంది. ఏం ఆలోచించకుండా పడుకో అంటూ ఆమె తలను ప్రేమగా నిమురుతూ ఉన్నాడు. మహి అతన్ని హక్ చేసుకుని హృదయంపై తలవాల్చింది. కానీ ఎంతకీ నిద్ర పట్టలేదు. రేపు ఏం జరుగుతుందో, అప్పీల్ యాక్సెప్ట్ అవుతుందో లేదో అన్న టెన్షన్కి మహి రుద్రలతో పాటు రిషి ప్రీతి సరస్వతి మన్విత్కి కూడా రాత్రి భారంగా గడిచింది. చిట్టితల్లి దియా అందరి మనసులను గెలుచుకుంది. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయారు. తెల్లవారింది. రుద్ర లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. కోర్టు డేట్ రీషెడ్యూల్ గురించి గుడ్ న్యూస్ వింటాడని ఆశతో ఉన్నాడు అతను. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలించకపోతే వేరే దారి ఆలోచించాల్సి ఉంటుంది. దియాను లాక్కోవాలని అనుకోలేదు, లీగల్గానే పొందాలని అనుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో రుద్ర ఎటువంటి చట్టవిరుద్ధమైన యాక్షన్స్ తీసుకోకూడదనుకున్నాడు. మహి ఎప్పుడో నిద్రలేచింది, కానీ ఫ్రెష్ అప్ అవ్వాలి అనిపించలేదు.
దియా కోసం ఉదయాన్నే లేచి రెడీ అయ్యి తన దగ్గరికి పరిగెత్తేది. ఇప్పుడు దియా లేకపోవడంతో అంతా శూన్యంగా ఉంది. బెడ్ దిగాలని కూడా అనిపించట్లేదు. ముద్దుగా నవ్వుతూ, అందమైన అల్లరి చేస్తూ, మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటూ రోజంతా తనతోనే ఉండి తన చిన్ని ప్రపంచం దియా లేకపోతే ప్రపంచమంతా స్తంభించిపోయినట్టుగా ఉంది మహికి. దీనంగా శూన్యంలోకి చూస్తున్న మహిని బాధగా చూస్తూ పక్కన కూర్చొని చేతుల్లోకి తీసుకున్నాడు రుద్ర. మహి అతని హృదయంపై మెల్లిగా తలవాల్చి మౌనంగా ఏడుస్తుంది. ఆమె కన్నీరు అతని షర్ట్ని తడిపిస్తూ అతని గుండెని కుంగదీస్తుంది. మహి, లేచి ఫ్రెష్ అప్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నాకేం వద్దు రుద్ర, స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్, మన బేబీకి మంచిది కాదు. నేను మంచి మదర్ని కాదు, నువ్వు వండర్ఫుల్ మదర్వి. నేను దియాను తీసుకొస్తాను. నేను దియాని చూడాలి. రక్ష వాళ్ళ ఇంటికి వెళ్దాం ప్లీజ్. కోర్టు కేసులో ఉంది కాబట్టి మనం వెళ్ళకూడదు మహి. కాస్త ఓపిక పట్టు. నువ్వు దియాను చూడడమే కాదు, తను ఎప్పటికీ నీ దగ్గరకు వస్తుంది. నా మీద కొంచెం నమ్మకం ఉంచు. నీ మీద నాకు కంప్లీట్ నమ్మకం ఉంది. త్వరగా ఫ్రెష్ అయ్యి నాతో కిందికి రా. ప్రీతి, రిషి, మన్విత్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మెల్లిగా లేచి బాత్ చేయడానికి వెళ్ళింది మహి. సుజాత దియాను రెడీ చేసి కిందకొచ్చేసరికి అనిరుద్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. దియాను అతని పక్కన కూర్చోబెట్టింది సుజాత. గుడ్ మార్నింగ్ దియా, బ్రేక్ఫాస్ట్ చేద్దామా అడిగాడు అనిరుద్. దియా తల అడ్డంగా ఊపింది. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను నిన్ను మీ మమ్మీ మహిక దగ్గరకు తీసుకెళ్తాను. మహి పేరు చెప్పగానే దియా కళ్ళు వెలిగిపోయాయి. మమ్మీ అని చాలా స్ట్రాంగ్గా పలికింది వెలిగిపోతున్న మొహంతో. దియా ఇన్నోసెంట్ ఫేస్లో అమితమైన ఆనందం. ఎప్పుడూ గంభీరంగా ఉండే అనిరుద్కి కూడా చిరునవ్వు తెప్పించింది. సుజాత, నువ్వు వెళ్ళు, దియాకు బ్రేక్ఫాస్ట్ నేను తినిపిస్తాను. అనిరుద్ మాటలు అప్పుడే గది నుండి బయటకు వస్తున్న రక్ష చెవిన పడి వింతగా చూస్తూ దగ్గరకొచ్చింది. అలాగే సార్ అని కిచెన్లోకి వెళ్ళింది సుజాత. మహి దగ్గరికి తీసుకెళ్తాను అని అతను చెప్పడం వల్ల అనిరుద్ తినిపిస్తుంటే మారం చేయకుండా సైలెంట్గా ఫాస్ట్గా తినేస్తుంది దియా. పక్కనే నిలబడి ఇదంతా చూస్తున్న రక్ష బెదిరిపోయింది. ఈ పర్సన్ దియాతో ఇంత స్వీట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. దియాకు నేను కాదు, తనే రిలేటివ్ అన్నట్లుగా సొంత మనిషిగా ప్రవర్తిస్తున్నాడు అని వండర్ అవుతూ వాళ్ళ ఎదురుగా కూర్చొని సుజాత వడ్డిస్తుంటే తింటూ ఉంది. దియాకు తినిపించి తను ఫాస్ట్గా తినేసిన అనిరుద్, సుజాత నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దియా రెస్పాన్సిబిలిటీ నీదే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి అని చెప్పాడు చైర్ల నుండి లేస్తూ. ఓకే సార్ అని బదిలిచ్చింది సుజాత. దియా అతని రెస్పాన్స్ కోసం చూస్తూ ఉంది. అనిరుద్ ఆమె తల మీద చేయి వేసి, ఓకే డియర్, ఈవినింగ్ మనం మీ మమ్మీ మహికను చూడడానికి వెళ్తున్నాం, టేక్ కేర్ అని చెప్పి తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. దియా హ్యాపీగా నవ్వుతూ చూస్తుంటే అతని మాటలు విన్న రక్ష కందగడ్డ మొహం పెట్టి అయోమయంగా చూస్తుంది అనిరుద్ వైపు. ఆమె వైపు ఒక షార్ప్ లుక్ ఇచ్చి కార్ కీస్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు అనిరుద్. ఏంటి తను దియాను మహిక దగ్గర తీసుకెళ్తాను అంటున్నాడు? దియా ఏడుస్తుందని అలా అబద్ధం చెప్పాడా, లేదా నిజంగానే తీసుకెళ్తాడా? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? రక్షకి మెంటల్ ఎక్కిపోతున్నట్టుగా ఉంది. అబద్ధం చెప్పుంటాడులే, అలా చెప్తే దియా మాట వింటుందని అని అనుకుని బ్రేక్ఫాస్ట్ చేయడంలో నిమగ్నమైంది. ఇక్కడ రుద్ర ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మహి కళ్ళు ఖాళీగా ఉన్న దియా చైర్ పైనే ఉన్నాయి. దియాను రోజు అదే చైర్లో కూర్చోబెట్టి తినిపించేది తను. దియా తిందో లేదో, ఆ క్రూరమైన రక్ష నా దియాను ఎంతగా ఇబ్బంది పెడుతుందో ఆ ఆలోచనకే మహి గుండె వణికిపోయింది. ఆందోళనతో ముద్ద గొంతు దిగట్లేదు. తనని గమనించిన రుద్ర బాధగా నిట్టూరుస్తూ తినమని చెప్పడంతో కష్టంగానే కాస్త తినేసింది మహి. రుద్ర బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి తన అప్పీల్ స్టేటస్ తెలుసుకోవడానికి లాయర్కి ఫోన్ చేశాడు. వాట్, మీరు చెప్పేది నిజమా? బట్ ఇదెలా జరిగింది? ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్ ఎట్ ద సేమ్ టైం. దిస్ ఈజ్ రియల్లీ వెరీ బిగ్ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. రుద్ర మాటలకు మహి, రిషిలతో పాటు అందరూ తన వైపే చూస్తున్నారు. ఫోన్ పెట్టేసి అందరి వైపు హ్యాపీగా నవ్వుతూ చూశాడు రుద్ర. ఏమైంది రుద్ర, మన అప్పీల్ స్టేటస్ ఏంటి అడిగాడు రిషి క్యూరియాసిటీతో. మహి గుండె దడదడలాడిపోతుంటే కళ్ళు చెవులు అప్పగించి రుద్ర సమాధానం కోసం ఆతృతగా చూస్తుంది. మీ అందరికీ వెరీ గుడ్ న్యూస్. దియా కస్టడీ కేసును అనిరుద్ మెహతా విత్డ్రా చేసుకున్నాడు. వాట్ యూ మీన్? నాకు అర్థం కాలేదు రుద్ర అన్నాడు రిషి. మన అప్పీల్ డెసిషన్ ఫైనల్ అవ్వకముందే అనిరుద్ మెహతా దియా కస్టడీ కేసుని వెనక్కి తీసుకున్నాడు. తన భార్య రక్షకి పాపని చూసుకునే సామర్థ్యం లేదని ఆయన కోర్టులో స్పష్టం చేశారు. త్వరలో అతను దియాను మనకు అప్పగించడానికి వస్తాడు.
ఆ మాటలు విన్న మహి ఆనందానికి అవధుల్లేవు. ఆమె మొహం ఒక్కసారిగా 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. రిషి, ప్రీతి, మన్విత్, సరస్వతి అమితంగా సంతోషించారు. రుద్ర, నువ్వు చెప్పేది నిజమా? దియా ఈరోజు మన దగ్గరకు వచ్చేస్తుందా? ఇక ఎప్పటికీ మన దగ్గరే ఉంటుందా? మహి ఉద్వేగంగా అడిగింది. అవును మహి, హ్యాపీగా నవ్వుతూ బదిలిచ్చాడు రుద్ర. నిన్నటి నుండి బాధతో ఆందోళనతో ఉక్కిరిబిక్కిరైన మహి గుండె ఇప్పుడు కాస్త స్థిమితపడింది. తన గుండెల్లో పెద్ద భారం దిగినట్లుగా అయిపోయింది. సంతోషంతో దుఃఖం ఆగలేదు తనకి. రుద్ర తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అనిరుద్ తనంతట తానుగా కేసుని విత్డ్రా చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను రుద్ర. అండ్ రక్ష దాన్ని యాక్సెప్ట్ చేసిందా? బట్ ఏదైనా దియా మన దగ్గరకు వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది అన్నాడు రిషి. అనిరుద్ చాలా మంచి పర్సన్లా ఉన్నాడు. అతని వల్ల దియా మనకి దక్కుతుంది. అతనికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంది మహి కన్నీళ్ళు తుడుచుకుంటూ. అవును మహి, ఈజ్ రియల్లీ గ్రేట్. దియా వచ్చేస్తుంది కదా, ఇప్పటికైనా నవ్వు. తన వెల్కమ్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అంది ప్రీతి ఉత్సాహంగా. తప్పకుండా అన్నాడు రిషి నవ్వుతూ. దియా వస్తుంది అనేసరికి మహికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. లేచి పూజ గది వైపు పరిగెత్తింది. మహి మెల్లిగా అంటూ రుద్ర తన వెంట పరిగెత్తగా వాళ్ళిద్దరిని చూసి అందరూ హాయిగా నవ్వుకున్నారు. రిషి, మీ బావ ఎవరో గానీ మంచివాళ్ళ ఉన్నాడు, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నువ్వు అని ప్రీతి అనేసరికి రిషి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. రక్షను నా సిస్టర్ లాగా చూడట్లేదు నేను. ఇంకా తన హస్బెండ్ని నేను అస్సలు కేర్ చేయను. బట్ దియా విషయంలో చాలా మంచి పని చేశాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తాను అంతే. బట్ ఆ రాక్షసుని పెళ్లి చేసుకున్న అతనెవరో చూడాలని ఐఎమ్ జస్ట్ క్యూరియస్ అన్నాడు. ప్రీతి చిన్నగా నవ్వింది. మహి దేవుడికి దండం పెట్టుకుని బోలెడని థ్యాంక్స్ చెప్పుకొని రుద్ర వైపు తిరిగింది. థ్యాంక్ యూ సో మచ్, సారీ అండ్ ఐ లవ్ యూ. ఇంకెప్పుడు నీకు తెలియకుండా ఏ పిచ్చి పని చేయను. ఇన్నోసెంట్ ఫేస్తో మహి చెప్తున్న తీరికి నవ్వొచ్చింది రుద్రకి. తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ప్రేమగా హత్తుకున్నాడు. అతని చుట్టూ చేతులు వేసి ప్రశాంతంగా బ్రీత్ తీసుకుంది మహి. ఇక్కడ దియా వెల్కమ్ ఎలా ప్లాన్ చేయాలో ప్రీతి, మన్విత్ డిస్కస్ చేస్తూ ఉంటే వింటున్నాడు రిషి. తన రూమ్లో హాయిగా పడుకుని ఫోన్ చూస్తున్న రక్ష లాయర్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది. అతను చెప్పింది విని మైండ్ బ్లాంక్ అయిపోయి బెడ్ మీద నుండి దిగ్గున లేచింది. అలా ఎలా జరిగింది? నేను అనిరుద్తో మాట్లాడతాను అని కాల్ కట్ చేసి అనిరుద్కి కాల్ చేసింది. అనిరుద్, ఏం చేసావు నువ్వు? కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? నేను కరెక్ట్గానే చేశాను. ఇప్పుడైనా తర్వాతైనా నేను దియాను రుద్రకి తిరిగి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇచ్చేయడమే బెటర్ అనిపించింది నాకు. కానీ మనం ఇదంతా ఎందుకు చేశాం? నన్ను ఏ క్వశ్చన్స్ అడగడానికి నీకు పర్మిషన్ లేదు. నో మోర్ క్వశ్చన్స్. నీకు కావాల్సింది నీకు వస్తుంది. ఓకే, నేను ఇంకేం క్వశ్చన్స్ అడగను. నాకు ఒక్క విషయం మాత్రమే తెలుసుకోవాలనుంది. నువ్వు దియాను రుద్రకి ఎప్పుడు ఇస్తావు? టుడే ఈవినింగ్. నేనే వెళ్ళి దియాను తన మదర్కి అప్పగిస్తాను. ఓకే. రక్ష ఇంకేం మాట్లాడలేక ఫోన్ కట్ చేసి ఆలోచనల్లో మునిగిపోయింది. అనిరుద్ మార్నింగ్ దియాకు చెప్పింది అబద్ధం కాదు, నిజమే. అతనికి మహిక మీద సాఫ్ట్ కార్నర్ ఉందా? ఒకవేళ అదే నిజమైతే నాకు బెనిఫిట్ అవుతుంది. రుద్ర, మహిక విడిపోవడమే కదా నాకు కావాలి. అనిరుద్కి నిజంగా మహికపై సాఫ్ట్ కార్నర్ ఉంటే అతను ఖచ్చితంగా తను అనుకునే చేస్తాడు. రుద్ర, అనిరుద్ మధ్య వార్ స్టార్ట్ అవుతుందా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని ఈవిల్ స్మైల్ ఇస్తూ తన రూమ్ నుండి బయటకు వస్తుంది. సుజాత, త్వరగా వెళ్ళు, దియా థింగ్స్ ప్యాక్ చేయి. తను ఈరోజు వెళ్ళిపోతుంది. ఇంత త్వరగా నమ్మగారు? నేను చెప్పింది చెయ్యి. ఓకే అమ్మా. సుజాత దియా గదిలోకి వెళ్ళింది. మహి, రుద్రలకు రోజు గడవడం కష్టంగా ఉంది. అనిరుద్ దియాను ఎప్పుడెప్పుడు తీసుకొస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సాయంత్రం అయింది. అనిరుద్ త్వరగా ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. దియాకి మాట ఇచ్చినట్లుగా ఈరోజు తనని రుద్ర మహిళ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. రక్షకి అనిరుద్ ఏం చేయబోతున్నాడో అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. బాయ్ దియా అని నవ్వుతూ తనకి బాయ్ చెప్పింది. అనిరుద్ చెయ్యి అందివ్వగా సంతోషంతో అతని చెయ్యి పట్టుకుని అతనితో బుడిబుడి అడుగులు వేసింది దియా. అనిరుద్ నిజంగా ఏమి కోరుకుంటున్నాడు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అతని వల్ల మహి రుద్రల లైఫ్లోకి ఆనందం తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర ఫ్యామిలీకి దగ్గర కావాలనుకున్న అనిరుద్ దియా వల్ల రుద్ర ఫ్యామిలీకి దగ్గర కానున్నాడు. కానీ అనిరుద్ రుద్ర ఫ్యామిలీకి ఎందుకు దగ్గర కావాలనుకుంటున్నాడు? వారి ఫస్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది? అనిరుద్ నెక్స్ట్ ఏం చేయనున్నాడు? అనిరుద్ రాకతో మహి రుద్రల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి?
అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.